కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కాళేశ్వరం కమిషన్ ముందు 3వ రోజు ఇంజనీర్ల విచారణ ముగిసింది. ఈ రోజు 15 మంది ఇంజనీర్లను విచారించింది కాళేశ్వరం కమిషన్. అన్నారం సుందిళ్ల గ్యారేజ్ కి సంబంధించి ఇంజనీర్లు కమిషన్ విచారణకు హాజరయ్యారు. నీటి లభ్యత టెస్టుల నివేదికలు పూర్తి కాకముందే బ్యారేజీల నిర్మాణం ప్రారంభించినట్లుగా కమిషన్ కు చెప్పారు ఇంజనీర్లు. బ్యారేజీల్లో లొకేషన్స్ మార్పులు జరిగాయని తెలిపారు. ఇక ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ సీరియస్ అయ్యారు. నిజాలను బైపాస్ చేసినా తాము బయటకు తీస్తామన్నారు. తానే స్వయంగా చర్యలు తీసుకుంటానన్నారు. జరిగిన పని గురించి చెప్పడానికి ఎందుకంత భయమని ఇంజనీర్లను నిలదీశారు. అఫిడవిట్లో చెప్పినా చేర్చిన అంశాలు ఫీల్డ్లో కనిపించడం లేదని, ఇంజనీర్లు డెడికేషన్తో పనిచేస్తే బ్లాక్స్ ఎందుకు కొట్టుకుపోతాయని కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. వరుసగా 3వ రోజు ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ కాళేశ్వరం కమిషన్ దగ్గర జరిగింది. ఈ రోజుతో ఇంజనీర్ల యొక్క అంకం ముగిసిందని చెప్పుకోవాలి. మొత్తం 2 నెలల పాటు 90 మందికి సంబంధించినటువంటి ఇంజనీర్ల ఇన్వెస్టిగేషన్ కాళేశ్వరం కమిషన్ దగ్గర జరిగింది. ఇక లాస్ట్ 3 రోజుల దగ్గర జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేసినటువంటి ఇంజనీర్లంతా కూడా వచ్చారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కావచ్చు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఇంజనీర్లతో పాటు చీఫ్ ఇంజనీర్ వరకు అటెండ్ అయ్యారు. మొత్తం 52 మందిని లాస్ట్ 3 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ చేసింది కాళేశ్వరం కమిషన్. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంతమంది ఇంజనీర్లు అసలు నిజాలను దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే అఫిడవిట్లో ఒక విషయం చెప్పి బయట జరుగుతున్నటువంటి ఫీల్డ్ వర్క్కు సంబంధం లేకుండా అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే నిజాలను బైపాస్ చేసేటువంటి విధంగా ఇంజనీర్లు ప్రవర్తించారన్నటువంటి విషయాన్ని కాళేశ్వరం కమిషన్ గుర్తించింది. ఇంజనీర్ల మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం